ఇక్కడ x-2 హోల్ స్క్వేర్ ప్లస్ x-3 హోల్ స్క్వేర్ = 0 అనే సమీకరణం యొక్క వాస్తవ మూలాల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇది జనరల్గా చూడగానే మనకి ఏమనిపిస్తుంది, దీనికి a-b హోల్ స్క్వేర్ చేద్దాం, దీనికి కూడా a-b హోల్ స్క్వేర్ చేద్దాం, చేసి తర్వాత విచక్షణ చేద్దాం అనిపిస్తుంది. ఆ మెథడ్ కరెక్టే కూడా. కానీ లాజికల్గా ఆలోచిస్తే అదంతా చేయకున్నా కూడా దీనికి మనం సమాధానం చెప్పొచ్చు. ఏ విధంగానంటే x-2 హోల్ స్క్వేర్ గమనించండి. ఇప్పుడు x-2 దగ్గర అంటే x విలువ ఏదైనా ప్రతిక్షేపించిన తర్వాత x-2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా పాజిటివ్ నెంబరే వస్తుంది. ఓకే, అంటే xని 2 కన్నా తక్కువ తీసుకుంటే నెగిటివ్ రావచ్చు, x విలువ 2 కన్నా ఎక్కువ తీసుకుంటే పాజిటివ్ రావచ్చు. సో ఈ x-2 విలువ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా స్క్వేర్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్. సో ఇప్పుడు రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయన్నట్టు. అయితే ఈ రెండు నంబర్స్ పాజిటివ్ ఉన్నప్పుడు ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 0 రావన్నట్టు. అలా ఎప్పుడు వస్తుంది ఆలోచించండి. ఖచ్చితంగా ఈ రెండు విలువలు కూడా 0 అయితేనే వస్తుంది. కాబట్టి ఈ రెండు 0 అట్ ఏ టైం ఎప్పుడు అవుతాయి? ఇక్కడ 2 పెట్టినప్పుడు ఇది 0 అవుతుంది, కానీ ఇది 1 అవుతుంది, అప్పుడు 0 రాదు. ఇక్కడ 0 వచ్చేటట్టు 3 పెడదామంటే ఇది 0 అవుతుంది, కానీ అప్పుడు ఇక్కడ 1² 1 అవుతుంది, మళ్ళీ 1 + 0 అంటే 0 రావడం లేదు. కాబట్టి రెండు పాజిటివ్ నంబర్స్ స్క్వేర్ చేసి కలిపితే 0 రావడం అనేది అసంభవం. కాబట్టి ఈ సమీకరణం యొక్క వాస్తవ మూలాలు ఉండడం కూడా అసంభవం. అంటే క్లియర్గా చెప్పాలంటే వాస్తవ మూలాలు ఉండవు. కాబట్టి వాస్తవ మూలాల సంఖ్య 0 అన్నమాట.